నెల 5న ప్రత్తిపాడులో తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. కార్యకర్తల సమావేశంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు పిలుపు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రత్తిపాడులో తలపెట్టిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన పత్తిపాడులో వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 వెచ్చించి 400 కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని సునీల్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు కోస్టల్ ప్రాంతాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక చేపడతానని తెలిపారు. వరపుల సుబ్బారావు మాట్లాడుతూ మార్చి 5న ప్రత్తిపాడులో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సునీల్, సుబ్బారావులు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ 5-6 వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మూడవది ముఖ్యమైనది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవడం వల్ల భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మా కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగింది. ఓకే ఎవరికైనా సైడ్లో కూర్చొని చెప్తాం అది అయిపోయింది. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గారైన గౌరవనీయులు వరపుల సుబ్బారావు గారికి, అదే వేదిక నిర్వహించిన గౌరవ ఎంపీలకు, గౌరవ జడ్పీలకు, గౌరవ పంచాయతీ మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధానంలో రేపు 5వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ సభ ఉంటుందన్న ఉద్దేశం మాకు కలుగుతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దిగ్విజయంగా 10-25 మంది తక్కువ కాకుండా కూడా బహిరంగ సభ దిగ్విజయం కూడా అవబోతుందని చెప్పాలని నేను చాలా సంతోషిస్తున్నా. అదే రీతిలో కూడా నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది. నా ఒక్క ఆలోచన కాదు, మా నాయకులు, మా కార్యకర్తల ఆలోచన, వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సునీల్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్ని నేను బహిరంగ కూడా వేదిక మీద చెప్పడం జరిగింది. అదే రీతిలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సునీల్ గారి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 7 సెగ్మెంట్ లో కూడా చాలా అత్యధిక ఓట్లు కూడా ప్రతిపాడు నుంచి వచ్చే విధానం కూడా తప్పకుండా జరగబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి మనం చేస్తున్నా.